హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2020 సంవత్సరంలో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే తసీర్ గౌర్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక అపార్ట్మెంట్ లో ఉన్న ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. భర్త పేరు రమేష్, భార్య పేరు మీరా. వీళ్ళిద్దరికీ కూడా పెళ్ళయ్యి చాలా సంవత్సరాలు అయి ఉంటుంది, కానీ పిల్లలు మాత్రం పుట్టి ఉండరు. ఈ రమేష్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. రమేష్ మార్నింగ్ లేచి కాఫీ తాగుతూ టీవీ చూస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో తన వైఫ్ మీరా కూడా లేచి మొహం కడుక్కుంటూ ఉండగా తన వైఫ్ ను చూసిన రమేష్ వెంటనే చాలా కోపంగా మాట్లాడుతూ, ఇప్పుడు నిద్ర లేచావా, అసలు ఎప్పుడు టిఫిన్ చేస్తావు అంటూ గొడవ పడతాడు. దాంతో మీరా జస్ట్ 5 minutes లో చేసేస్తాను అని వెంటనే కిచెన్ రూమ్ లోకి వెళ్లి తనలో తాను మాట్లాడుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది. అలా మీరా తనలో తాను మాట్లాడుకుంటూ, ఎవరైనా తన భర్తలకి 1 లేదా 2 ఐటమ్స్ టిఫిన్ గా చేస్తారు, కానీ నా భర్తకి 5 ఐటమ్స్ కావాలి. ఇతను చేసే పనికి ఇతనికి డ్రై ఫ్రూట్స్ కావాలి, ఎగ్గు పెట్టాలి, మళ్ళీ సపరేట్ గా టిఫిన్ కూడా చెయ్యాలి. ఇంతకుముందు కేవలం ఒక సండే రోజు మాత్రమే ఇలా వంటలు వండేదాన్ని, కానీ ఇప్పుడు ఈ కరోనా వల్ల నా భర్త వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు, రోజు ఈ టార్చర్ అనుభవించలేకపోతున్నాను అని కిచెన్ లో తిట్టుకుంటూ ఉంటుంది. అలా మీరా తన భర్తను తిట్టుకుంటూ కిచెన్ లో వంట చేస్తూ ఉండగా అక్కడికి చాలా ఎలుకలు వస్తూ ఉంటాయి. అయితే మీరా మాత్రం వాటిని ఏమీ అనదు, ఎందుకంటే అవన్నీ కూడా మీరాకి ఫ్రెండ్స్ అయి ఉంటాయి. నిజానికి అపార్ట్మెంట్ లో ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎవరు అంతగా మాట్లాడకపోవడంతో మీరా తన బాధల్ని కష్ట సుఖాలన్నిటినీ కూడా ఆ ఎలుకలకి చెప్పుకుంటూ ఉంటుంది. ఎందుకంటే తన భర్త ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు, ఎప్పుడు ఆ మీరాని తిడుతూ కొడుతూ ఉంటాడు. దాంతో మీరా ఈ కరోనా లాక్డౌన్ ఎప్పుడు తీసేస్తారు, నా భర్త ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతాడు అనుకుంటూ ఉంటుంది. అలాగే ఈ మీరా తన దగ్గర ఫోన్ ఉన్నప్పటికీ ఎవరికి కూడా ఫోన్ చేసి మాట్లాడదు, ఎందుకంటే ఈ మీరా దగ్గర ఫోన్ ఉంటే మగవాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తారేమో అనే అనుమానంతో ఆ రమేష్ మీరా ఫోన్ ను కూడా తీసి తన దగ్గరే పెట్టుకుని ఉంటాడు. అయితే మీరా అప్పుడప్పుడు ఇంటి మీద ఆరేసి ఉన్న బట్టల కోసం వెళ్ళినప్పుడు ఎదిరింట్లో ఉండే ఆంటీతో మాత్రం ఆ కూర ఎలా చెయ్యాలి, ఈ కూర ఎలా చెయ్యాలి అంటూ తనతో మాత్రమే ఏ కూర ఎలా చెయ్యాలో అడిగి తెలుసుకుంటూ ఉంటుంది. కానీ తన పర్సనల్ లైఫ్ లో జరుగుతున్న విషయాలను మాత్రం ఆ ఆంటీతో కూడా చెప్పకుండా ఉంటుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, ఈ మీరాకి వాసన చూసే ఒక టాలెంట్ ఉంటుంది. అంటే ఇంట్లోని బెడ్రూమ్ లో ఏ స్మెల్ వస్తుంది, కిచెన్ లో ఎలాంటి స్మెల్ వస్తుంది, హాల్లో ఎలాంటి స్మెల్ వస్తుంది, బెడ్ పైన ఉన్న బెడ్ షీట్ లో ఎలాంటి స్మెల్ వస్తుంది, అన్నీ కూడా తనకు బాగా తెలిసి ఉంటాయి. ఈ మీరాకి తన బట్టల నుంచి వచ్చే స్మెల్ అయితే చాలా బాగా నచ్చుతుంది. అలా అక్కడ ఆరేసున్న బట్టల్ని తీసుకుని తన బట్టల్ని వాసన చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది. మీరాకి తన హస్బెండ్ రమేష్ బట్టల నుంచి వచ్చే స్మెల్ అంటే అస్సలు నచ్చదు, ఎందుకంటే రమేష్ కి చాలా చెమట పడుతూ ఉండడంతో వాటి నుంచి చాలా దుర్గంధమైన వాసనే వస్తూ ఉంటుంది. అందుకే మీరాకి రమేష్ బట్టలంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇక్కడ రమేష్ మీద తనకి కోపం రావడానికి మరొక కారణం కూడా ఉంటుంది. నిజానికి ఈ రమేష్ కరోనాకి ముందు ఈ రమేష్ శ్వేత అనే మరొక అమ్మాయితో కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఉండి ఉంటాడు. కరోనా ఈ లాక్ డౌన్ కు ముందు అప్పుడప్పుడు ఈ శ్వేత ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడ టైం స్పెండ్ చేసి ఇక్కడికి వస్తూ ఉంటాడు. అలా రమేష్ శ్వేత ఇంటి దగ్గరికి వెళ్లి వచ్చిన రోజు కనీసం మీరాని టచ్ కూడా చేయకుండా ఉంటాడు. అలా జరిగిందంతా గతాన్ని గుర్తు చేసుకున్న మీరా అక్కడ బాధపడుతూ ఉంటుంది. ఆ వెంటనే మీరా కిందకి వచ్చి తన హస్బెండ్ కోసం బ్రెడ్ మరియు జామ్ తో పాటు యాపిల్ జ్యూస్ ఇంకా టిఫిన్ ఇలా 4 ఐటమ్స్ ని తీసుకుని తన హస్బెండ్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు మీరా హస్బెండ్ మీరా తీసుకువచ్చిన ఆ ఐటమ్స్ ని చూసి, కనీసం నీకు జ్యూస్ చేయడం కూడా రాదు, యాపిల్ జ్యూస్ మొత్తం డస్ట్ గా ఉంది అని చెప్పి కేవలం బ్రెడ్ ని మాత్రమే తీసుకుని అక్కడి నుంచి తన బెడ్రూమ్ లోకి వెళ్లిపోతాడు. అయితే ఇదంతా కూడా మీరాకే కొత్త ఏమీ కాదు, ఇలా డైలీ జరుగుతూనే ఉంటుంది. అంటే మీరా కష్టపడి టిఫిన్ చేసి తన హస్బెండ్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా తన హస్బెండ్ మాత్రం మీరా ఇంత కష్టపడింది అని కొంచెం కూడా విశ్వాసం చూపించకుండా ఎప్పుడూ తనని తిడుతూ అరుస్తూనే ఉంటాడు. దాంతో ఆ మీరా చాలా బాధపడుతూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత బెడ్రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్న తన హస్బెండ్ రూమ్ లో నుంచి ఏవో గుసగుసలు ఆడుతున్నట్లుగా సౌండ్ వినిపిస్తుంది. దాంతో మీరా వెంటనే ఆ డోర్ దగ్గరికి వెళ్లి విని ఆ తర్వాత తను వెంటనే మళ్ళీ కిచెన్ లోకి వచ్చి లంచ్ ప్రిపేర్ చేయడం మొదలు పెడుతుంది. ఇక్కడే మనకు ఆ బెడ్రూమ్ లో ఏం జరుగుతుందో కూడా చూపించడం జరుగుతుంది. నిజానికి ఆ రమేష్ ఏదో అర్జెంట్ పని ఉన్నట్లుగా బెడ్రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుని ఆ శ్వేత అనే అమ్మాయికి వీడియో కాల్ చేసి తనతో మాట్లాడుతూ ఉంటాడు.
అయితే కిచెన్ లో ఉన్న మీరా మాత్రం పెళ్లి కాకముందు ఏ మగవాడైనా బెడ్రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకుని మాట్లాడడం సహజం. కానీ పెళ్లైన తర్వాత ఏ మగవాడైనా బెడ్రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుని మాట్లాడితే ఏ ఆడదానికైనా కోపం వస్తుంది, భార్యకి ఇంకా సందేహం కూడా వస్తుంది. కట్టుకున్న భార్యకి సందేహం రావడంలో ఎటువంటి తప్పు లేదు అని బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఈ రమేష్ ఎవరైతే శ్వేతతో మాట్లాడుతున్నాడో ఆ శ్వేత కూడా ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంటుంది. ఆ శ్వేత తన హస్బెండ్ కి తెలియకుండా రమేష్ తో మాట్లాడుతూ తనతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న మీరా ఆ శ్వేత మీద రమేష్ మీద చాలా కోపంగా ఉంటుంది. అలా కోపంలో ఉన్న మీరా చాలా విషయాల గురించి ఆలోచిస్తూ నా బాధ గురించి నా పెయిన్ గురించి రమేష్ అస్సలు ఆలోచించడం లేదు. అదే నేను ఆ శ్వేత హస్బెండ్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఉంటే అప్పుడు ఈ రమేష్ కి నేను ఎంత బాధను అనుభవిస్తున్నానో బాగా తెలిసి ఉండేది. ఖచ్చితంగా నేను తనతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మీరా అద్దంలో తన ఫేస్ ని చూసుకుని చాలా బాధపడుతూ నేను నీలాగా కాదు, నాకు చాలా బాధ్యత ఉంది, మనస్సాక్షి ఉంది, నీలాగా నేను చెయ్యలేను అని చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే ఈ మీరాకి మరొక స్మెల్ అంటే కూడా అస్సలు ఇష్టం ఉండదు. అదేమిటి అంటే తన అత్తగారి యొక్క స్మెల్. అంటే తన అత్తగారు చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ పడక గదిలోనే జీవిస్తూ బాత్రూమ్ కూడా పోకుండా అక్కడే ఉంటుంది. తన అత్తగారికి స్నానం చేయించాలన్నా, తనకు అన్నం పెట్టాలన్నా, తనకి మొత్తం క్లీన్ చేయాలన్నా కూడా తనే దగ్గరుండి మొత్తం చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది. తన కొడుకైనటువంటి రమేష్ మాత్రం అస్సలు పట్టించుకోడు. అయితే తన అత్తగారు బాత్రూమ్ కి వెళ్ళలేకపోవడం, తను స్నానం చేయకపోవడం, అక్కడే యూరిన్ పోస్తూ ఉండడంతో స్మెల్ వస్తూ ఉంటుంది. వీటితో పాటు మెడిసిన్ స్మెల్ కూడా కలిసి ఆ రూమ్ లో ఒక భయంకరమైన దుర్గంధమైన స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ ను చూసిన మీరాకి తనకి జీవితం మీద విరక్తి కలుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఆ రమేష్ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, ఎవరైనా ఒక నర్సుని పెట్టుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు. అయితే ఆ రమేష్ మాత్రం ఎలా ఆలోచిస్తాడంటే బయట వాళ్ళు సరిగ్గా పట్టించుకోరు, అదే ఈ మీరా అయితే తనని బాగా చూసుకుంటుంది అని బయట నర్సుని పెట్టకుండా ఆ స్మెల్ భరించలేకపోతున్నప్పటికీ మీరా చేతే తన అమ్మకి సేవలు చెయ్యిస్తూ ఉంటాడు. ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అలా ఆ వాసన అంటే ఇష్టం లేని మీరా అయినప్పటికీ తన అత్తగారికి సేవలు చేస్తూ ఆ వాసనని భరించలేక తన అత్తగారికి ఇచ్చే మెడిసిన్ లో రోజు 3 పూట్ల తన అత్తగారికి ఒక మెడిసిన్ ని తినిపిస్తూ ఉంటుంది. అలా చేయడం వల్ల మీరా అత్తగారు కొన్ని రోజుల్లోనే చనిపోయి ఉంటుంది. ఇదంతా కూడా మీరా ఆ వాసనని భరించలేకే అలా చేసి ఉంటుంది. ఒకరోజు మీరా తన హస్బెండ్ రమేష్ ని ఇంప్రెస్ చేయడం కోసం ఒక కేక్ ని తయారు చేస్తూ ఉంటుంది. అప్పుడే రాత్రి అవుతుంది. రమేష్ వెంటనే లైట్లన్నీ కూడా ఆపేసి ఈ మీరాని బెడ్రూమ్ లోకి తీసుకుని వెళ్లి బలవంతంగా తనతో ఇంటిమేట్ అవుతాడు. అప్పుడు మీరాకి ఈ రమేష్ ఎందుకు నా దగ్గరికి వచ్చినప్పుడు లైట్లన్నీ తీస్తున్నాడు అనే డౌట్ వస్తుంది. అలా దాని గురించి ఆలోచిస్తున్న మీరా అంటే తను తన మనసులో తన ప్రియురాలైనటువంటి శ్వేతాని ఊహించుకుని నాతో బలవంతంగా ఇంటిమేట్ అవుతున్నాడు, నన్ను కేవలం ఒక మృగం లాగా ట్రీట్ చేస్తున్నాడు అని మీరా బాత్రూమ్ లోకి వెళ్లి బాధపడి ఏడుస్తూ నన్ను అంత బలవంతం పెట్టి ఇంటిమేట్ అయ్యి కనీసం నాతో ప్రేమగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ తర్వాత వెంటనే వంట ఏం చేశావని అడుగుతున్నాడు. ఆ క్షణంలో నాకు కత్తి తీసుకుని వెంటనే తనని పొడిచి చంపాలి అన్నంత కోపం వచ్చింది. కానీ నేనేం చేయగలను, ఆఫ్టర్ ఆల్ ఒక హౌస్ వైఫ్ ని కదా అంటూ బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత మీరా వెంటనే ఒక చీకటి గదిలో వెళ్లి కూర్చొని తను పాట పాడుతూ బాధపడుతూ ఈ గదిలోకి ఎప్పుడు వెలుతురు వస్తుంది, అలాగే నా జీవితంలోకి ఎప్పుడు వెలుతురు వస్తుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. నిజానికి ఒకప్పుడు మీరా మరియు రమేష్ ఇద్దరూ కూడా చాలా అన్యోన్యంగా సంతోషంగానే ఉండి ఉంటారు. ఆ సమయంలో మీరా ఒకసారి ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మొదటి బిడ్డ అబార్షన్ అయి ఉంటుంది. కొన్ని నెలల తర్వాత మళ్ళీ మీరా ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. కానీ ఆ రెండవ బిడ్డ కూడా అబార్షన్ అయ్యి చనిపోతుంది. దాంతో తనకు ట్రీట్మెంట్ చేయగా ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ మాత్రం గర్భాశయం తొలగించాలి అని మీరాకి గర్భాశయాన్ని తొలగించి ఉంటాడు. దాంతో మీరాకి ఇక జీవితంలో పిల్లలు పుట్టే అవకాశమే ఉండదు. అప్పటి నుంచి కూడా రమేష్ మీరాని అలా ట్రీట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ రమేష్ నిద్ర లేచి మీరా ఇంకా నిద్ర లేచి ఉండకపోవడంతో ఇంకా నిద్ర లేవలేదా, ఎప్పుడు టిఫిన్ చేస్తావు అంటూ అరుస్తాడు. మీరా వెంటనే నిద్ర లేచి 5 minutes లో రెడీ చేస్తాను అని కిచెన్ లోకి వెళ్ళి ఈ రోజుతో నా లైఫ్ లో ఉన్న డార్క్నెస్ పోవాలి అని
అని వెంటనే తను తయారు చేసిన కేక్ అలాగే ఫుడ్ ఐటమ్స్ అన్నిట్లో కూడా ఎలుకల మందుని కలిపేస్తుంది. ఆ తర్వాత ఫుడ్ ఐటమ్స్ అన్నిటినీ కూడా టేబుల్ మీద పెట్టి తన భర్త రమేష్ ని చూసి, నేను పైకి వెళ్లి బట్టలు తీసుకుని వస్తాను, టిఫిన్ మొత్తం టేబుల్ మీద పెట్టి ఉన్నాను, మీకు కావాల్సినవి పెట్టుకుని తినండి అని అంటుంది. రమేష్ కూడా అందుకు ఓకే అంటాడు. అలా మీరా పైకి వెళ్ళి తన బట్టల్ని వాసన చూస్తూ, ఈ రోజుతో నా డార్క్ ఫేస్ మొత్తం పోతుంది, నా లైఫ్ లోకి వెలుగు రాబోతుంది అని తను చాలా ఆనందంగా ఉంటుంది. మరోపక్క రమేష్ ఆ మీరా ఎలుకల మందు కలిపి పెట్టి ఉన్న టిఫిన్ ని చేసి అక్కడే చనిపోయి ఉంటాడు. అయితే మీరా మాత్రం నాకు స్వతంత్రం వచ్చింది అని తను చాలా హ్యాపీగా ఉంటుంది. ఇదంతా కూడా మీరా పోలీసుల ముందు వాంగ్మూలం ఇస్తూ ఉంటుంది. ఇదంతా విన్న పోలీసులు, లాక్డౌన్ వల్ల మనుషులు ఇలా తయారవుతారా, ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయా అని షాక్ అవుతారు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది.